దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ విధముగా నీకు ముఖము చూపగలను, ఈ స్థితిలో ఎట్లు నీ ఎదుట నిలువగలను. ఏ విధముగా నీకు ముఖము చూపగలను, ఈ స్థితిలో ఎట్లు నీ ఎదుట నిలువగలను. పాపం చేశాను, నిన్ను విసిగించాను. పాపం చేశాను, నిన్ను విసిగించాను. తప్పిపోయిన కొడుకును కరుణతో క్షమించినను. తప్పిపోయిన కొడుకును కరుణతో క్షమించినను. ఏ విధముగా నీకు ముఖము చూపగలను, ఈ స్థితిలో ఎట్లు నీ ఎదుట నిలువగలను. పాపవాంఛతో నిన్ను విడచి పరుగు తీసి తిని, పావనుడని పరువు తీసే పనులు చేసి తిని. పాపవాంఛతో నిన్ను విడిచి పరుగు తీసి తిని, పావనుడని పరువు తీసి పనులు చేసి తిని. యోగ్యతను కోల్పోతిని, మరణ పాత్రుడనై తిని. యోగ్యతను కోల్పోతిని, మరణ పాత్రుడనై తిని. తప్పిపోయిన కొడుకును కరుణతో క్షమించినను. ఏ విధముగా నీకు ముఖము చూపగలను. కలిమి కలిగిన ఇల్లు విడిచి స్వేచ్ఛ కోరి తిని, కడుపు నిండి దారి లేని స్థితికి చేరి తిని. బుద్ధు తెచ్చుకుంటిని, దిక్కు నీవని అంటిని. బుద్ధు తెచ్చుకుంటిని, దిక్కు నీవని అంటిని. తప్పిపోయిన కొడుకును కరుణతో క్షమించినను. ఏ విధముగా నీకు ముఖము చూపగలను, ఈ స్థితిలో ఎట్లు నీ ఎదుట నిలువగలను. పాపం చేశాను, నిన్ను విసిగించాను. పాపం చేశాను, నిన్ను విసిగించాను. తప్పిపోయిన కొడుకును కరుణతో క్షమించినను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కూడొచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. గడిచిన కాలం అంతా కృప చూపు సంరక్షించిన తండ్రి ఆయనకి నా ప్రత్యేక స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో మరొక పర్యాయము ప్రభు పాదాల చెంతకు చేరి ఈ మండల కాలంలోని శిలువజానంలోని 7వ అధ్యాయంలో ఎన్నో వచ్చిన వరకు చదివాం? 51 వరకు చదివాం కదా. రైట్. ఇంకా 50 వరకు చెప్పాం.
51 నుండి చెప్పాలి కదా, చదువుదాం. 51 వచ్చిన మరొకసారి. ఎలాగా? ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీరు మీ పితరుల వలె ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. అయినను ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దానిని గైకొనలేదని చెప్పాను. వారు ఈ మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూసి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వం ముందు నిలిచి ఉండటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వం ముందు నిలిచి ఉండటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవ్వనస్తుని పాదముల వద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్ళతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించిన వాడాయను అనేటువంటి ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియులరా, ఎప్పుడైతే స్టెఫను ఇజ్రాయేలీలు ఎవరి మీద అయితే నమ్మకం ఉంచారో దేవుని తర్వాత, దేవుని మీద ఎంత అపారమైనటువంటి నమ్మకం ఉందో అలాగే వారి పితరులు అబ్రహాం మీద కానీ, మోషే మీద కానీ, లేక దావీదు మీద కానీ, ఇలాగా మూల పురుషులైనటువంటి అఫ్కోర్స్ సొలొమోన్ గారు అవ్వచ్చు, తర్వాత సమూయేలు గారు అవ్వచ్చు, ఇలాగా ఆ పితరులు ఎవరైతే ఉన్నారో వారినందరినీ కూడా వారు గౌరవించిన వారుగా మనం చూస్తున్నాం, అభిమానించిన వారుగా మనం చూస్తున్నాం. అందుకని మోషేకి వ్యతిరేకంగా మాట్లాడినా, ధర్మశాస్త్ర గ్రంథానికి వ్యతిరేకంగా మాట్లాడినా, వారు తీర్థస్థలము, యాత్రాస్థలం అనుకుంటున్నటువంటి పరిశుద్ధ పట్టణానికి వ్యతిరేకంగా మాట్లాడినా సహించలేరు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా వారు ఈ నూతన నిబంధన కాలంలో పరిసయ్యులు ఏ రీతిగా అయితే ధర్మశాస్త్ర గ్రంథం యొక్క విధులను నిర్వర్తించారో ఆ విధుల నిర్వహణలో ధర్మశాస్త్ర గ్రంథం చెప్పినటువంటి చిన్న విషయాన్ని కూడా పెద్దగా పాటించారు, కానీ పెద్ద పెద్ద విషయాలను వారు తప్పినట్టుగా మనం చూడగలుగుతాం. అంటే ఒక పుదీనాలోను ఒక సోపులోను దశం భాగించేటటువంటి అంత మనసు వరకు ఉంది. అంటే ఎలా కనపడుతుంది ఆ భక్తి అంటే వేషధారణ భక్తి కనపడుతుంది. అంటే వారు చిన్న విషయాల్లో కూడా క్రమము తప్పరు అనేటువంటి విషయాన్ని. కానీ వారు తప్పుతున్నదంతా ఎక్కడ అంటే సాక్షాత్తు ధర్మశాస్త్ర గ్రంథం గురించి ఆ ధర్మశాస్త్ర గ్రంథం ఏ నీతి నియమాలను అయితే బోధించిందో వాటిని అనుసరించిన వారుగా కనబడరు. చూడండి, ఇక్కడ యేసయ్యను వారు ఒప్పుకోలేదు, అలాగే పరిశుద్ధాత్మని వారు అంగీకరించలేకపోతున్నారు. కనుకనే అప్పటి వరకు వారి మధ్యన ఉన్నటువంటి ఒక సాధారణమైనటువంటి యవనస్తుడు బలమైన కార్యాలు చేయడాన్ని వారు ఏం చేయలేకపోతున్నారు. పోనీ వారి శక్తి, వారి బలం అంటే అపోస్తులు ఎవరు కూడా మా బలము, మా శక్తి, మా ప్రార్థన కాదు, ఇది కేవలము దేవుని కృపచేతనే అన్నాడు. మా ప్రార్థన నిన్ను రక్షించదు, కేవలం నీ విశ్వాసం, నీ ప్రార్థన మాత్రమే నిన్ను రక్షిస్తుందని దేవుని వాక్యాన్ని కర్ణ కఠోరంగా, అంటే
ఎంత నిక్కర్చిగా చెప్పారంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. ఏనాడు కూడా వారి మహిమను కోరుకొనక దేవునికి మహిమను చెల్లించారు. ఆ రీతిగా వారిని నడిపించడానికి ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ఎంత ప్రయత్నం చేసినా శపను ఆ యొక్క సంజయ్షిని లేకపోతే ఆయన యొక్క పితరులతోటి వారికి ఉన్న అనుబంధము, మీకు ఎటువంటి అనుబంధం ఉందో అటువంటి అనుబంధమే నాకు ఉంది. కాబట్టి మీకంటే ఎక్కువగా నేను ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రేమిస్తున్నాను, మీకంటే ఎక్కువగా ఈ పరిశుద్ధ స్థలాన్ని ప్రేమిస్తున్నాను, మీకంటే ఎక్కువగా ఈ మందిరం నేను గౌరవిస్తున్నాను అని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే మందిరం గురించి సొలొమోన్ మహారాజా అన్నాడు, యెషయా గారు అన్నాడు కదా, తర్వాత కీర్తనకారుడు అన్నాడు, ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడిని, మీరు ఆయన కొరకు కట్టు ఇల్లు ఏపటిదని. అలాగే ఈ నూతన నిబంధనలు చూసరికి మనకి ఇంకొక అడుగు ముందుకేసి ఏమన్నాడంటే మనిషి హృదయమే దేవుని ఆలయమని ఇత్యాది విషయాలు మనం ధ్యానించడానికి గల కారణం ఏంటంటే కేవలము ఈ అంత్య దినాల్లో దేవుని కృప మనకు తోడుగుంది కనుకనే మనం ఈ రీతిగా ఇన్ని విషయాలు అర్థం చేసుకుని ప్రభువుని ఆరాధించడానికి యోగ్యత కలిగి ఉన్నాం. ఈ విషయాలు మనకు అర్థం కాకపోతే ప్రభువుని ఆరాధిస్తున్నామని చెప్పిన ఆ ఆరాధన వ్యర్థమైనటువంటి ఆరాధన, సాతాను ఆరాధనలాగా ఉంటుంది తప్ప ప్రభు మెచ్చేటువంటి ఆరాధనగా ఉండదు. సాతాను ఆరాధన నేను ఎందుకు అంటున్నాను అంటే సాతాను ఆరాధించేటువంటి సమాజం వారు కూడా ఈ లోకంలో ఉన్నారు. అర్థమైందండి? సాతానికి మందిరాలు కట్టి సాతాను ఆరాధనలోను మన ఆరాధనలోను, వారి విశ్వాసంలోను మన విశ్వాసంలోను భక్తి భావం ఒకేలా ఉంటే దాని అర్థం ఏముంటుంది? కాబట్టి ఇక్కడ అన్నాడు ముష్కరులారు అన్నాడు. అంత మాత్రమే కాకుండా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచని వారలారా అన్నాడు. లోపరచని వారలారా అన్న కాడ ఏమని వ్రాయబడింది ఇన్పుట్లో చెప్పండి? ఎలాగా? వంచని మెడలు గల వారులారంటే వీరు ఎటువంటి వారు? దేవుని వాక్యానికి లోబడిన వారంటే ఎటువంటి వారు చెప్పండి? దేవుని వాక్యానికి లోబడిన వారంటే వంచని మెడలు పైకెత్తుకుని, లేకపోతే దీన్ని గురించి మనం ఏం చెప్తాం? ఒక మాటలో చెప్పాలంటే ముష్కరుడు అనే మాట దేన్ని సూచిస్తుందంటే దుష్ట సాంగత్యాన్ని సూచిస్తుంది. ఎందుకు ఈ మాట మనం చూడగలమంటే చూడండి ఒకసారి కీర్తన గ్రంథము 10వ కీర్తన 2వ వచనంలో ఒక సందర్భాన్ని మనం చూస్తాం. 10వ కీర్తన 2వ వచనం, దుష్టుని గద్దించి ఎలాగా? దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు, వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకుందిరుగా. అంటే దుష్టుడు ఎవరిని తరుముతున్నాడు? ఇప్పుడు శపన్ని పట్టి చంపచూసేవారు ఎవరు? దుష్టులే కదా. ఇక్కడ ఏమన్నాడు? ముష్కరులారు అన్నాడు కదా. ఎంత వివరణ మీకు ఇస్తున్నా కానీ మీరు దేవుని మాటకు లోబడకులు ఉన్నారని చెప్పేసి మాట్లాడతాడు. అదే సామెతల గ్రంథకర్త అంటాడు, ప్రసంగి 17వ అధ్యాయము సామెతల గ్రంథం, ప్రసంగి అంటే మళ్ళీ ప్రసంగంలోకి వెళ్ళండి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 23వ వచనం, న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఏం చేస్తాడట? న్యాయ విధులను చెరపడానికి దుష్టుడు ప్రయత్నం చేస్తాడు అనేటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంటే ఒక దుష్టుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? న్యాయ విధి. ఎవరు? ఏ న్యాయ విధి అంటే శపను చేసేటువంటి పరిశుద్ధాత్మని కార్యాలను చెరపడానికి ఏం చేస్తున్నాడు ఇక్కడ చూడండి. దుష్టుడు న్యాయ విధిని చెరపడానికి ప్రయత్నం చేస్తాడని మనం స్పష్టంగా చదువుతున్నాం బైబిల్ గ్రంథాన్ని. అలాగే దానియేలు గ్రంథకర్త కూడా అంటాడు 12వ అధ్యాయం 10వ వచనంలో ఏమని రాస్తాడంటే, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం కూడా చూద్దాం ఒకసారి. అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశమానమును అగుదురు, దుష్టులు దుష్ట కార్యములు చేదురు గనుక ఏ దుష్టుడును. మరలా చదవండి ఆ ప్రారంభాన్ని. అనేకులు తమను శుద్ధిపరచుకుని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. అనేకులంటే దేవదూతలు కనబడలేదా? చూడండి, ఒక నీతిమంతుడు ఎదుటి వారికి ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఒక నీతిమంతుడు ఎదుటి వారికి ఎలా కాపాడతాడంటే ఎలా కాపాడతాడు? జక్కయ్య
జక్కయ్య యేసుని అంగీకరించక మునుపు అతనికి ఉన్నటువంటి పేరు ఏంటి? జక్కయ్య కదా. జక్కయ్య అంటే అర్థం ఏంటి? నిర్మలుడు అనే భావం, అర్థం జక్కయ్య అనగా. కానీ అతని జీవితంలో నిర్మలత్వం ఏమైనా కాపాడుతుందంటే ఒక రకంగా కనబడుతుందని చెప్పుకోవచ్చు. కానీ మరి అనేక మంది దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు కాబట్టి కట్టని వాడి దగ్గర కూడా వసూలు చేసేటువంటి అధికారం ఎవరికి ఉంది? జక్కయ్యకు ఉంది. కాబట్టి కట్టని వాడు బాధపడవచ్చు. ఒక మొండివాడు ఏం చేస్తాడు? కట్టడానికి ఇష్టపడ్డు కదా. మనం కూడా చూడండి, పంచాయతీ బిల్లు కట్టాలి అని చెప్తుంటే మనకు అర్థమా? కట్టం. దానికి వేసేస్తాను ఇది వేసేస్తానంటే గబోబా భయపడితే కడతాం. కాబట్టి మనకు ఉన్నటువంటి ఈ ఆలోచనలు, మనకు ఉన్నటువంటి కార్యాలు అవన్నీ కూడా ఏ దృష్టిని అనుసరించి నడవాలి? ప్రభు యొక్క దృష్టిని అనుసరించి మనం నడవాలి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఒక వ్యక్తి తాను విధించినటువంటి విధి నిర్వహణను సక్రమంగా కొనసాగించినప్పుడు ఏ వ్యక్తి కూడా తనను ఒక మాట అనడం కూడా సరిపడు. ఇక్కడ జక్కయ్య చూడండి, జక్కయ్య అలా వసూలు చేస్తున్నప్పుడు అతన్ని ఎంతోమంది అనుకోవచ్చు దుర్మార్గుడని. కానీ అతనికి ఉన్నటువంటి అధికారం ఏంటి చెప్పండి? ఆ ట్యాక్స్ని వసూలు చేయడం. ఇది యేసు ఎరిగినవాడు కనుక చూడండి, అతను రాగానే అతన్ని ఒక క్రొత్త జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని తన జీవితంలోకి ఆహ్వానించినప్పుడు చూడండి, మనము కూడా మన జీవితాల్లోకి యేసుక్రీస్తు వారిని ఆహ్వానించినప్పుడు మన జీవితము జక్కయ్య జీవితం వల్లే మార్పు కనబడాలి. అలా కనబడకపోతే మనం ఎంతకాలం భక్తి చేసినా వ్యర్థమే. ఇక్కడ స్తెఫను ఎలా కనపడుతున్నాడంటే, ఎలా కనపడుతున్నాడు? దానియేలు గారు అన్నట్టు ప్రకాశమానమైన వాడుగాను నిర్మలుడుగాను కనబడుతున్నాడు. చేసుకుందరు నీతిమంతులు. తర్వాత దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఒక దుష్టుడు ఈ సంగతులు, ఈ మర్మాలను గ్రహింపడు. ఈ మర్మము మనం గ్రహించలేకపోతున్నామంటే మనం ఇంకా దుష్టత్వంలో ఉన్నట్టే భావించాలి. ఆ దుష్టత్వం విడిచిపెట్టినప్పుడే దేవుని యొక్క వాక్యము ఎంత ప్రకాశమానమైందో మనకు అర్థమవుతుంది. ఆ ప్రకాశమానము మన హృదయాల్లో వెలిగించబడడం లేదంటే, మన హృదయాలు వెలగడం లేదంటే కారణం ఏంటంటే మనలో ఇంకా ఏముందని అర్థం. చూడండి, దుష్టత్వము ఉందనే చెప్పగలం. మత్తయి సువార్తికుడు అంటాడు 13వ అధ్యాయంలో ఒక మాటను చూద్దాం. 13వ అధ్యాయం చూడండి ఒకసారి. 19వ వచనంలో ఒక సందర్భాన్ని మనం 13వ అధ్యాయం అనేసరికి అక్కడ ఏం కనబడుతుంది? 13వ అధ్యాయంలో మత్తయి సువార్త ఎవడైనాను అక్కడికి వచ్చండి, రాజ్యమును గూర్చిన వాక్యమును వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును అన్నాడు. వినండి, ఎవరు వచ్చి మనం వాక్యాన్ని గ్రహించి, నేను అదే చెప్పాను, ఒక ప్రాణి గడ్డి మేసిన తర్వాత ఏ రీతికైతే నెమరు వేసుకుంటుందో అలా మనం వాక్యం విన్న తర్వాత వాక్యాన్ని మన హృదయంలో మరొకసారి జ్ఞాపకం తెచ్చుకుని ఆ మాటలు భద్రం చేసుకోకపోతే మన భక్తి జీవితము వ్యర్థం. ఎందుకు అలా భద్రం చేసుకోలేకపోతున్నామంటే దుష్టుడు వచ్చి ఏం చేస్తున్నాడు? విత్తబడిన ఆ విత్తనాన్ని చెప్పండి ఎత్తుకొని పోతున్నాడు. కనుకనే మనం ఇంకా ఎవరి ఆధీనంలో ఉంటున్నాం? దుష్టుని ఆధీనంలోనే ఉంటున్నాం. కనుక బాగా అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యము మన దుష్టత్వం నుండి మల్లుకొని ప్రభు వైపు జరగాలని కదా ఈరోజు చదువుకున్నారు కదా. ఏం చదివారు ఈ రోజున? దుష్టుడు తన దుష్టత్వాన్ని విడిచిపెట్టాలని చదివారు కదా. చదివారా? ఈరోజు చదివినటువంటి వాక్య భాగం. ఇక్కడ జరుగుతున్నది ఏంటి? వారు తన దుష్టత్వాన్ని విడిచిపెట్టక ఏం చేస్తున్నారంటే ఒక ప్రకాశమానమైనటువంటి ఆ రూపాన్ని చూసి కూడా, దేవదూత ముఖం వల్ల అతని ముఖం చూసినప్పుడు కూడా అతను నీతిమంతుడని నిర్మలుడని గ్రహించక అతన్ని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు, ముష్కరులారా మీరు మెడలు వంచని వారి వలె ఉన్నారు అని చెప్తాడు. ఎందుకు అలా చెప్తాడంటే చూడండి, మీ పితరులు వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నారు? మీరును మీ పితరుల వలె ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురిస్తూనే ఉన్నాడు లోబడిన ప్రజలు అని నేను నిర్మకాండంలో 32 అధ్యాయము 9వ వచనంలో అంటాడు. నిర్మకాండము 32 అధ్యాయం 9వ వచనంలో, మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూసి ఉన్నాను, వారు లోబడనలని ప్రజలు.
కావున నీవు ఊరకుండుము, నా కోపము వినండి ఏమవుతుందంట, ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపని వారుగా, లోబడిన వర్ణాలని వారుగా ఉన్నట్లయితే వారి మీదకి యెహోవా ఉగ్రత తప్పనిసరిగా దిగి వస్తుంది, వారిని లయము చేస్తుంది అని చెప్పడానికి పరిశుద్ధాత్ముడు ఆనాడే మన పితరులతో వాగ్దానం చేసిన మాటలు చూసినప్పుడు వారి జీవిత యాత్రలో అనేక ఒడిదుడుకులను, అనేక ఎత్తుపల్లాలను, అనేక మరణ భయాలను వారు చూశారు. మరణ భయాన్ని చూడడం ఏంటండి, ఏకంగా వారి ప్రజల నుండి వారు కొట్టివేయబడ్డారు కదా. ఇత్యాది విషయాలు ఇంకా అంటాడు 33వ అధ్యాయంలో 3 నుంచి 6 వరకు చదివితే చూడండి. 33వ అధ్యాయము, మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా ఏంటి అరణ్య ప్రయాణంలో చేస్తున్నారు, వారు ప్రయాణం చేస్తున్నారు. వారికి తోడు ఎవరు ఉన్నారు? దేవుడు ఉన్నాడు కదా, దేవుడు ఉన్నాడు. ఎందుకంటే ఐగుప్తు దేశంలో నుంచి నడిపించిన దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. కానీ దేవుడు వారికి ఎంత తోడుగా ఉన్నా ఏ రోజు ఈ ప్రయాణంలో వారు ఏనాడు కూడా ఒక పొయ్యి వెలిగించలేదు కదా, ఒక అన్నం వండుకోలేదు కదా, ఒక మాంసం తెచ్చుకోలేదు. గమనించండి. కానీ అద్భుత రీతిగా దేవుడు ఏం చేశాడు, వారికి ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. తర్వాత అది సవిచారమైనటువంటి ఆహారంగా లేదన్నప్పుడు వారి కొరకు ఏం తెచ్చాడు, పూరెళ్ళను తీసుకొని వచ్చాడు. చూడండి, విస్తారమైనటువంటి ఆహారం వారికి ఇచ్చారు. అయినా ఇన్ని అద్భుతాలు చేస్తున్నా మనము కనీసం పంట పండించలేదు, కొయ్యలేదు, ఏమండి వండుకోలేదు, తినడానికి ఎలా వస్తుంది? ఇన్ని సంవత్సరాలు దేవుడు మనల్ని ఎలా నడిపిస్తున్నాడు అనే విషయాలు ఆలోచన చేయడం మనిషి. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారందరూ కూడా ఇవన్నీ చేసుకున్నారు కదా, ఈ పనులన్నీ చేసుకున్నారు కదా, ఐగుప్తు దేశంలో ఆహారం సంపాదించుకున్నారు కదా, వండుకున్నారు కదా, తిన్నారు కదా. ఈ బాధ లేకుండా వారు నివాసాలు ఉండడానికి కూడా అవసరం లేకుండా, గుడారాలు వేసుకోవాల్సిన పని లేకుండా చూడండి, కనీసం ఇన్ని వసతులు ఆయన ఇస్తున్నప్పుడు ఆయన మాట వీడేం చేస్తున్నారు, పెడచెవిన ఏం ఆశించి అంటే ఈ లోక భోగములు వ్యర్థమని ఎంత చెప్తున్నాం, ఈ లోకము శాశ్వతం కాదని ఎంత చెప్తున్నా, ఎన్ని మార్లు బోధిస్తున్నా ఈ లోకానికి అంటు కట్టబడిన వారే. చూడండి, ఒక మొక్కను కట్ చేసినప్పుడు దానికి ఇంకో కొమ్మను అంటు కడితే ఏం చేస్తుంది? అది బ్రతికిద్ది కదా. అలా ఈ లోకాశల చేత అంటు కొట్టబడి మరలు కొల్పబడి ఏడవబడిన వారుగా ఉంటున్నాము అనే సత్యాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. అందుకని అన్నాడు, నేను వారితో రాను, త్రోవలో మిమ్మలను నేను సంహరించేదనని మోషేతో చెప్పినప్పుడు ఆ ప్రజలు ఆ దుర్వార్త అంటే కొట్టడం అంటే ఏ మనిషి కూడా సహించుకోలేడండి. పెడతానంటే ఎంత చూడండి, ఒక మనిషి ఎప్పుడు తన కొరకు మేలులు జరగాలని ఆలోచన చేస్తాడు తప్ప ఎదుటి వారికి మేలు చేద్దామని ఆలోచన ఉండదు. మేలు చేసిన వాడికి కీడు చేయకుండా మేలు చేద్దామని ఆలోచన ఉండదు. అసలు మేలు చేసిన వాడికి మేలు చేయడం అంటే ఏంటి చెప్పండి? ఒక వ్యక్తికి చలసలు అనుకుంటాం కదా, ఒక వ్యక్తికి నువ్వు మేలు చేయడం అంటే ఏంటంటే ఆ వ్యక్తికి కీడు చేయకుండా ఉండటమే మేలు చేయడం. చూడండి, బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుంది, నీ ఇంట్లో ఏదేదో దోసుకొచ్చేసి ఎదుటివాడి ఇంట్లో పెట్టమని కాదు. ఆ వ్యక్తి బ్రతుకుతున్నాడు, అందంగా బ్రతుకుతుంది, ఎలా పాడు చేయాలన్న ఆలోచన, వాళ్ళలాగా మేము బ్రతకలేకపోతున్నాం అనే ఆలోచన. గమనించండి, ఒక మనిషి పాడు చేస్తే ఎవడు కూడా పాడవడు, దేవుడు పాడు చేస్తే. కాబట్టి ఎదుటివారి సంతోషంలో మనం ఏం చేయాలి చెప్పండి? పాలువారం అవ్వాలి. వారి సంతోషాన్ని మన సంతోషంగా స్వీకరించాలి. ఎదుటివారి ఏడుపులో కూడా మనం పాలువారం అవ్వాలి. ఒకవేళ ఎదుటివారి ఏడుపులో సంతోషంలో పాలువారం అవ్వకపోతే అది పోనివ్వండి, కానీ ఎదుటివారి ఏడవడానికి కానీ మనం కారకులు కాకూడదు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం చూసినప్పుడు, నేను వారితో రాను, వారు లోబడనొల్లని ప్రజలు అని ఎవరి గురించి చెప్పాడు సాక్ష్యము చెప్పండి? ఇజ్రాయేల్ ప్రజల గురించి చెప్పాడు. మరి ఇజ్రాయేల్ ప్రజల గురించి చెప్పినటువంటి ఆ సాక్ష్యము ఇక్కడ ఎలా పనిచేస్తుంది? స్తెఫను జీవితంలో అప్లై అయిపోవడం లేదా? కరెక్ట్గా పనిచేసేయడం లేదా? వారు ఎలాగైతే దేవుని మీద తిరుగాడి దేవునికి విరోధంగా లేచారో, అలాగే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి యోధా ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు? పరిశుద్ధాత్మనికి ఏం చేస్తున్నప్పుడు ఎదురాడుతున్నారు. అంత మాత్రమే కాకుండా ఇంకొక విషయం చదవండి, అదే 33వ అధ్యాయం కిందకి చదవండి. ఇంకా 5-6 వచనాలు విని దుఃఖించెదరి, ఎవడును ఎలాగా ఆభరణములను ధరించుకోనలేదు, కాగా యెహోవా మోషేతో ఇట్లా నీవు ఇశ్రాయేలు చాలండి. ఇప్పుడు ఈ వార్త అన్నప్పుడు ఏం చేశారంటే చెప్పండి, ఏం చేశారట? ఆ మాట బహు భయంకరంగా ఉన్నందున వారు ఏం చేయలేదు, ఆభరణాలను
తీసివేశారు. ధరించుకోలేదండి, దాని అర్థం ఏంటి? అప్పటి వరకు బంగారం ఉంది కదా వాళ్ళ దగ్గర, కొంత బంగారం ఇచ్చారు, దూడం చేసుకున్నారు, కొంత బంగారం ఇంకా ఉంది. అయితే వారు అక్కడ నుండి ఏం చేశారంటే ఆభరణాలను తీసివేసిన వారికి ఉన్నాడు. ఈ రోజున మనం చూస్తాం చాలా సందర్భాల్లో కొన్ని సంఘాల్లో కొంతమంది స్త్రీలు ఏం ధరించరు, ఆభరణాలు ధరించరు, గాజులు పెట్టుకోరు, పూలు పెట్టుకోరు, బొట్టు పెట్టుకోరు. అంటే ఇవన్నీ పెట్టుకోమని కాదు నేను చెప్పేది, ఇవన్నీ పెట్టుకోమని కాదు. ఇప్పుడు ఈ ఆభరణాల్లో తీసివేయడం అనేది ఎలాగుంది? అది చెప్పండి, అలంకారప్రాయంగా ఉంది. దేవుడే ఆభరణాలు వద్దన్నాడు అని కదా, దేవుడే ఆభరణాలు వద్దన్నాడు. కాబట్టి మనం ఆభరణాలు పెట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పేసేటువంటి ఏమని చెప్పాలి? మూర్ఖ తరము వారేనే చెప్పాలి. ఎందుకంటే నువ్వు ఒక విషయం చెప్తాను, ఒక చిన్న వాక్యం చదువుదాం, చూడండి. ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. 2:32 అనుకుంటా. ఒకసారి 2 ఇర్మియా గ్రంథము 2. కన్యక తన ఆభరణములను మరుచున పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె తన వడ్రానమును మరచున అన్నాడు. వినండి ఏమన్నాడు? కన్యక తన ఆభరణములను మరచున పెండ్లి కుమారి తన వడ్డానమును మరచున అన్నాడు. ఏంటివి చెప్పండి? ఏంటివి? వస్తువులేనా? బంగారు వస్తువులేనా? అలంకరణేనా కదా? పెండ్లి కుమార్తెకు అలంకరణ అవసరమా? అంటే ఎస్, బైబిల్ అంటుంది పెండ్లి కుమార్తె తన ఆభరణములను మరుచున తన వడ్డాను మరుచున అంటాడు కదా. అంటే దాని అర్థం ఏంటి? అంటే పెళ్ళైనప్పుడు నువ్వు ఆభరణాలు ధరించవచ్చు, పెళ్ళైన తరువాత మరలా వాటిని తీసివేసి ఇక భర్త చనిపోయిన తర్వాత నువ్వు ఎప్పటికీ ఆభరణాలు పెట్టకూడదన్న దాని అర్థం. ఇక్కడ చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఒక మాట అంటాడు. ఎవరు? పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము చూడండి, 9-10 వచనాలు చదవండి ఒకసారి. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధియు కలవారునయుండి తగు మాత్రపు వస్త్రములను చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకోకూడదు అని చెప్పన్నాడు కదా. ఇప్పుడు అర్థమైంది మాట, బైబిల్ వాక్యము. అంటే ఏ సమయానికి ఎలా బోధిస్తుంది, ఎటువంటి సందర్భంలో ఎలా బోధిస్తుంది, ఇలా ఆలోచన చేసినప్పుడు ఏమన్నాడంటే, మరొకసారి చదువుతాం. మరియు స్త్రీలు అనుకువ స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. వినండి, ఏముండాలి? నేను అనుకువగా ఉన్నాను అని నువ్వు అనుకోవచ్చు, కానీ ఏ బుద్ధి ఉండాలి? స్వస్థ బుద్ధి ఉండాలి. స్వస్థ బుద్ధి అంటే చెప్పండి, స్వస్థ బుద్ధి అంటే ఎదుటివారిని స్వస్థపరిచే బుద్ధేనా? స్వస్థత అంటే దేన్ని చూసేస్తుంది? బాగుపడ్డాన్ని చూపిస్తుంది కదా, మంచిని చూపిస్తుంది కదా, చెడును తీసివేయడానికి చూసేస్తుంది కదా. స్వస్థత మనలో ఉన్నటువంటి బలహీనతను తీసివేస్తుంది కదా. ఇప్పుడు స్వస్థత అనే మాట దేనికి సాదృశ్యం కాపాడుతుందంటే బలహీనత లేని వారిగా, తర్వాత చెడును ఆశ్రయించిన వారిగా, మంచిని కలిగి పెంచి పోషించేవారుగా ఉండాలనేటువంటి సందర్భం. స్వస్థత అంటే ఎదుటి వారిని స్వస్థపరచడం అని కాదు. ఇక్కడ ఆ స్వస్థత యొక్క ఆంతర్యం ఏంటి, దాని యొక్క మూలం ఏంటి అని ఆలోచన చేసినప్పుడు మంచిని కదా చూపించేది స్వస్థత అనేది. వాళ్ళలో ఉన్నటువంటి కీడును చెడును తీసివేసి మంచిని అనుగ్రహించడమే కదా స్వస్థత అంటే. అంతే కదా. జ్వరం అంటే కీడు కదా, దాన్ని తీసివేయడం అంటే స్వస్థత, మంచి కదా. ఆ కీడును తీసివేసి మంచిని ఇవ్వడం. ఇక్కడ స్త్రీలు అనుకువ అన్నాడు, తర్వాత స్వస్థ బుద్ధి కలిగి ఉండాలన్నాడు, తర్వాత తగుమాత్రపు వస్త్రములే అన్నాడు, జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల. ఓకే, నువ్వు బంగారం పెట్టవు, ముత్యాలు పెట్టుకోవు, మరి మిగుల వెలగల వస్త్రాలు అన్నాడు. దీని మాట ఏంటి? ఇప్పుడు ఈ ప్యాంట్ షర్టు 750 రూపాయలు, ఈ ప్యాంట్ షర్ట్ 750 రూపాయలు. ఇదే ప్యాంటు నేను ఖరీదైన ప్యాంటు కూడా వేసుకున్నాం. సరే, కొంతమంది సూట్ వేసుకుంటున్నారు, 1,00,000 రూపాయలు ఉంటుంది, 2 లక్షలు ఉంటుంది, 5 కోట్లు ఉంటుంది, 10 కోట్లు ఉంటుంది. మరి వాటి పరిస్థితి ఏంటి? ఒక్కొక్కడు వేసుకునే షూటు, ఈరోజున సేవకులని చెప్పి వేసుకునే ఒక్కొక్కడు షూటు
50 లక్షల రూపాయలు, వాడి భార్య కట్టే సేర 50 లక్షల రూపాయలు, ఇవన్నీ ఎవరు ఇస్తున్నారు అంటే అడుక్కున్నోళ్ళు సహితం ఇస్తున్నారని గొప్పగా చెప్తున్నాడు. ఆలోచించండి. మరి వెలగాల ఈ వస్త్రాలు కూడా ధరించకూడదు కదా, తగు మాత్రమే వస్త్రాలే కదా అన్నాడు కదా. అంటే వాక్యం ఏం బోధిస్తుంది? నువ్వు కట్టేటువంటి బట్ట, నువ్వు పెట్టేటువంటి నగ దేనికి అవమానం కాకూడదు? ఎదుటివాడు నిందించడానికి అవకాశం లేకుండా ఉండాలని, ఎదుటివారు నిందించడానికి. ఇఫ్ సపోజ్ భర్త చనిపోయాడు కాబట్టి మంగళసూత్రం చేసేస్తున్నావు. కొన్ని ప్రాంతాల్లో భర్త చనిపోయిన బొట్టు తీరు కదా, బొట్టు దేనికి చూసినా అంటే ఇదంతా హైందవ సాంప్రదాయం అని నువ్వు అనుకుంటే ఎలా కుదిరిద్ది? నో, నువ్వు ఎవరిని గౌరవించాలి? నీ దేశ మన్ననను, నీ దేశ పౌరసత్వాన్ని, నీ దేశ సమగ్రతను నువ్వు గౌరవించాలి. దానితో పాటు దేన్ని గౌరవించాలి చెప్పండి? మన ధర్మశాస్త్ర గ్రంథమైనటువంటి దేవుని నీతిని కూడా మనం గౌరవించాలి. ఇక్కడ మనం ఈ విషయాలు మానేసి పైన ఏదో ఇక్కడ మనం ఈ స్తపన జీవితంలో చూస్తున్నటువంటి సందర్భం మనం చూసినప్పుడు ఈ విషయాలన్నీ వారు దేవుడు పితరులతో చేసినటువంటి ఆ వడంబడికను మీరి ఎలాగైతే దేవుని ప్రజలు ఆయన మీద తిరిగాడారో, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు చేసినటువంటి ఈ వడంబడికను వారు మీరి ఏం చేస్తున్నారు? స్తపనను చంపడానికి ఏమాత్రం కూడా వెనకాడను కుట్ర చేస్తున్నారు. ఇంకా ముందు ఆయన పరిస్థితి మనం చూద్దాం, చదువుదాం కిందకి. ఆ కాలమందు యెరూషలేము ఏంటి 8వ అధ్యాయం రాకండి, నేను ఇంకా చదువుతున్నాను కదా. 54వ వచనం. వారు ఈ మాటలు విని కోపముతో మండిపడి అతనును చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఏం చేశాడంట? ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వం ముందు నిలిచి ఉండుట చూచాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా. ఎవరు ఈ మాట చెప్తున్నది? ఎవరు? ఇప్పుడు దాకా చెప్పని మాట్లాడారు. యేసు దేవుని కుడిపార్శ్వం ముందు నిలిచి ఉండుట చూచి అనే మాట ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? లూకా గారు రాస్తున్నారు కదా, లూకా గారు రాస్తున్నారు. ఆ సందర్భం ఎవరు రాస్తున్నారంటే, ఇప్పుడు వరకు ముష్కరులారా, మీరు ఎటువంటి ప్రజలు? దేవుని వాక్యానికి, ఆయన ధర్మశాస్త్ర గ్రంథానికి లోబడిన ప్రజలు, మెడలు వంచని ప్రజలు. అందుకని పాస్టర్ గారు అంటాడు కదా, కళ్ళు మూసుకోండి, తలలు వంచండి, ప్రార్థన చేద్దాం అంటాడు కదా. తలలు ఎందుకు వంచాలి అంటే, తల వంచడం దేనికి సాదృశ్యం? లోబడడానికి సాదృశ్యం. లోబడడానికి అంటే వీరి మెడలు ఎలాగొన్నాయి చెప్పండి? స్టక్ అయిపోయాను, ఇక అటు ఇటు కదలవు, ఇలాగే ఉంటాయి. ఇక అంటే ఇలాగ వంచలేదు స్త్రీ. అంటే శరీర బలహీనతను కాదు మనం అక్కడ చూసేది. ఏ బలహీనత అది? ఆత్మీయ మనసులో ఉన్నటువంటి బలహీనత. శరీరంలో ఎన్నో లోపల ఉండొచ్చండి. ఒక కుంటివాడు ఉన్నాడు, కుంటివాడు ఉంటే దేవుని రాజ్యానికి వారసుడు కదా, వారసుడే. ఓ గుడ్డివాడు ఉంటే దేవుని రాజ్యానికి వారసుడు కదా. ఆయన అన్నాడు, నువ్వు దేవుని నామాన్ని కనపరిచే విషయంలో ఒకవేళ నీ కన్నే నీకు అభ్యంతరం అయితే ఏం చేయమన్నాడు? చేయగలమా? ఏమండి, ఎవడైనా ప్రపంచంలో ఎవడైనా ప్రభు పరిచర్య చేయడానికి నా కన్ను అడ్డంగా ఉంది అన్నవాడు ఉన్నాడా? కళ్ళు కనబడడం లేదని 4 కళ్ళు ఎట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదా, అంతే కదా. కాలు అడ్డంగా ఉందని కాలు తీసేస్తున్నాడు ఎవడున్నాడా? దాని అర్థం ఏంటి అంటే, ఏ ఆటంకమైనా అది నీ అన్నదమ్ముల కంటే బలమైనటువంటి, నీ తల్లిదండ్రుల కంటే బలమైనటువంటి, లేకపోతే నువ్వు ప్రేమించిన వారి కంటే బలమైనటువంటి ఇటువంటి ఏ ఆటంకమైన దాన్ని ఏం చేయాలి? ప్రభు విషయంలో ప్రక్కన పెట్టాలి. అలా ప్రక్కన పెట్టిన వాడే పరలోక రాజ్యానికి వారసుడు అన్నాడు. కానీ ఏ బంధాలు? ఐతిక బంధాలా? లోక బంధాలను కాకుండా వైవాహిక బంధాలు. ఈ బంధాలను మనం ఎక్కువగా పెంచుకుని ప్రభుత్వ అనుబంధాన్ని త్రుంచివేసేవారిగా, హైకిక సుఖాన్ని ఆశించి పరలోకపు సుఖాన్ని దూరం చేసుకునే వారిగా మనం ఉండడానికి వీల్లేదు అని చెప్పడానికి ఎంత పరిశుద్ధాత్మ ప్రయత్నం చేస్తున్నాడంటే అపొస్తలుల కార్యాల గ్రంథంలో ఈ విషయాలు మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినప్పుడు వారు ఈ మాటలు విని అత్యాగ్రహం తెచ్చుకొని అతన్ని చూసి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుటను చూచి అనే మాటను ఎవరు రాస్తున్నారంటే
లూకా గారు రాస్తున్నారు. ఎందుకు ఆయన దేవుని యొక్క ఆ సింహాసనం దగ్గర యేసుక్రీస్తు నిలబడి ఉండడం అంటే ఆకాశం తెరవబడడం. మనం చదువుకున్నాం కదా నిన్న యెషయా గ్రంథకర్త 6వ అధ్యాయంలో చెప్పినట్టు సందర్భాన్ని. ఏమని? అత్యున్నత సింహాసనం ముందు ఆసనుడైన దేవుని నేను చూస్తే తిని అప్పుడు ఆకాశము తెరవబడడం నేను చూశాను అంటున్నాడు. ఈ యొక్క దర్శనం ఎవరు చూశారు? యెషయా గ్రంథకర్త చూశాడు. ఈ యొక్క దర్శనాన్ని యేసుక్రీస్తు వారు చూశారు కదా. ఈ యొక్క దర్శనాన్ని ఎవరు చూస్తున్నారంటే స్తెఫను గారు చూస్తున్నాడు. చూడండి, అతను ఎలా ఉన్నాడంటే ఆ పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే, ఆత్మపూర్ణుడై చూశాను. చదవండి. చూశాను. చెప్పాను. అప్పుడు వారు పెద్దగా కేకలు వేసి ఏం చేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి అంటాడు. అంటే అలా చెప్పేసరికి వారు ఏం చేస్తారట చెప్పండి? అదేదో బూతులాగా. చూడండి, మనం ఒక్కోసారి చెవులు మూసుకుంటున్నారు ఆ మాటలు నా దగ్గర అనుకుంటాం. ఎందుకు అంటే వారి దగ్గర ఎలా కనపడడానికి చెవులు మూసుకుంటాం మనం. బాబాయ్ నా దగ్గర ఆ మాట మాట్లాడుకుంటాం. కానీ మనం మాట్లాడేవన్నీ అయ్యే. దేవుడు చూస్తున్నాడు అనే భయం మనకు ఉండాలి. మనం మాట్లాడే మాట దేవుడు వింటున్నాడు అంటే మన ఆహాభావాలను, మన అంతరాత్మను, మన నోటి మాటలను ఆయన ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు, వింటున్నాడు. ఈ భయం ఉండాలి. పక్కవారు చూస్తే ఏమవుతుందండి? ఒకవేళ నీకు చేసే సాయం చేస్తే మానేస్తాడు నచ్చకపోతే, కానీ నథింగ్, అంతకంటే ఏం చేయలేరు. కానీ దేవుడు చూస్తే ఇజ్రాయేలు చేసేటువంటి అకృత్యాలను దేవుడు చూశాడు కనుక మీతో నేను రాను అన్నాడు. చూడండి, అసలు ఆ మాట ఎంత భయంకరంగా ఉంది. ఆయన రాకపోతే ఆ ఏడాదిలో వారు బ్రతికేంటి? ఏమండి, ఆ ఏడాదిలో చూడండి, ఎడారి ప్రయాణం ఎంత భయంకరమో మనకు తెలీదు. ఎవరు తెలుసు? ఎడారిలో ప్రయాణం చేసే వారికి మాత్రమే తెలుసు. మనకి అటువంటి అనుభవాలు లేవు కదా. కనుక ఈ ప్రపంచమంతా ఒకేలా ఉంటుంది అనుకోవడం లేదు. ప్రపంచంలో ఆయా ప్రాంతాల్లో ఆయా రీతిగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు మనం చూడగలుగుతాం. కానీ మనము మంచి వాతావరణంలో మంచి పరిస్థితులు మనం ఉంచాడు దేవుడు. మన బ్రతుకు నిండా ఆనందాన్ని, సంతోషాన్ని ఉంచాడు. అయితే ఈ ఆనందాన్ని, సంతోషాన్ని అనిపించడానికి దేవుడు తన వాగ్దానాన్ని మనతో నిలిపి ఆయన పరిశుద్ధ ఆలయంలో సమకూర్చబడి ఈ 40 దినాలు అనండి, లేకపోతే 52 ఆదివారాలు అనండి, లేకపోతే మనం ఏర్పరుచుకున్నటువంటి గురువారము, బుధవారం ఆరాధన అనండి, లేకపోతే సంఘంలో ఏర్పరుస్తున్నటువంటి కూడికలు అనండి, ఏమండి, ఇవన్నీ కూడా ఒక మనిషి ఆత్మీయంగా ప్రభుని యందు ఎదగడానికే తప్ప దేవుడు నియమించినటువంటి నియమాలైతే కావు. మరి ఇవి ఎందుకు చేస్తున్నామంటే కొంతమంది ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు శ్రమ పడ్డా, దేవుడు ఇంకా శ్రమ పడుతున్నాడా, ఎప్పుడైపోయింది కదా అని కూడా ఉన్నారు. ఇప్పుడు ఇది శ్రమకాలం అని మనం అనడం లేదు. మనం ఏమని చెప్తున్నాం? నేను ఎప్పుడు కూడా మీకు ఏం చెప్తాను, ఇది మండలకాలం కదా. దీన్ని ఏమంటాం? చిగుర్చే కాలం. ఒక వ్యక్తి చూడండి, యెషయా మొద్దు నుండి ఏమొచ్చింది? చిగురు వచ్చింది కదా. అంటే అది దేవుని ప్రణాళిక. మూడుబారినటువంటి మన జీవితాలను చిగురించడానికి దేవుని దగ్గరగా గడపడం అనేది గొప్ప అనుభవం. ఈ అనుభవంలో మనం నడుస్తున్నప్పుడు అనేక మంది ఎవరైనా అన్నప్పుడు నీ కాళ్ళు అభ్యంతరమైతే, నీ కన్ను అభ్యంతరం, చెవి అభ్యంతరం అయితే అన్నాడు కదా. అటువంటి అభ్యంతర మాటలు మాట్లాడే చాలామంది ఉంటారు. వారిని ఏం చేయాలి? మనం ప్రక్కన పెట్టి మన భక్తిని, మన విశ్వాసాన్ని మనం ఏం చేసుకోవాలి? కొనసాగించాలి. అది క్రైస్తవుని యొక్క లక్షణం. ఇక్కడ మనం చూసినప్పుడు యెషయా గ్రంథకర్త కూడా సందర్భాన్ని చూసి మాట్లాడతాడు. అంత మాత్రమే కాకుండా వీరు ఈ మాట ఉన్నప్పుడు ఒక్కసారిగా ఏం చేశారంటే కేక వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణము వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. ఎక్కడికి వెళ్ళగొట్టారంట? పట్టణము వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి. పట్టణం వెలుపలికి ఎందుకు తీసుకెళ్ళాలి చెప్పండి? పట్టణం వెలుపలికి ఎందుకు తీసుకెళ్ళాలి అంటే ఈ చరిత్ర రిపీట్ అవుతుంది. ఎక్కడి నుండి? పితరుల దగ్గర నుండి కూడా ఈ చరిత్ర రిపీట్ అవుతూనే ఉంది. చూడండి, లేవియకాండం 24వ అధ్యాయము 14వ వచనం 16వ వచనం వరకు చదవండి ఒకసారి. లేవియకాండము ఇలాగు సెలవిచ్చును, శపించిన వానిని పాలెము వెలుపలికి
తీసుకొని రమ్ము, వాని శాపవచనమును వినిన వారందరూ వాని తల మీద చేతులుంచిన తర్వాత సర్వ సమాజము రాళ్లతో వానిని చావగొట్టవలెను అన్నాడు. సంఖ్యాకాండం 35 అధ్యాయము 16వ వచనం కూడా ఒకసారి చూడండి. సంఖ్యాకాండము 35 అధ్యాయం 16వ వచనం. అమ్మా, సంఖ్యాకాండము 15వ అధ్యాయము 36వ వచనం 35 చదవండి. 35 చదవండి. సర్వ సమాజము పాలెము వెలుపల వారిని రాళ్ళతో కొట్టి చంపవలెనని మోషేతో చెప్పెను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాలెము వెలుపలికి. ఇక్కడ మనం ఈ సందర్భం చూసినప్పుడు, ఈ సందర్భం స్టెఫను జీవితంలో జరుగుతున్నటువంటి ఈ సంఘటన ఏనాడు జరిగింది? మోషే కాలంలో జరిగింది. తర్వాత క్రీస్తుని కూడా ఎక్కడికి తీసుకొచ్చారు? హెబ్రీ గ్రంథకర్త అంటాడు, హెబ్రీలోకి రాసిన పత్రిక 13 అధ్యాయం 12 వచనం చదవండి ఒకసారి. హెబ్రీ పత్రిక 13:12. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచడానికి గవని ఎదుట ఎక్కడ శ్రమ పొందాడట? గవని ఎదుటంటే యెరూషలేము చుట్టూ ఏముంటుంది చెప్పండి? ప్రాకారం ఉంటుంది కదా. ప్రాకారానికి ఏముంటుంది? గుమ్మాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. అంటే గవని అంటే గడప కదా. చుట్టూ ఉన్నటువంటి ప్రాకారానికి బయట అంటే ఊరికి ఆమడ దూరాన్ని ఆయన్ని ఏం చేయడం జరిగింది? రాళ్ళు రువ్వి చంపడం జరిగింది. ఎవరిని? యేసుక్రీస్తుని కూడా. మన పితరుల కాలంలో జరిగినటువంటి సంఘటన యేసుక్రీస్తు వారిని కూడా ఆ పట్టణంలో చంపకుండా, ఎందుకంటే అది పరిశుద్ధ పట్టణము. ఆ పరిశుద్ధ పట్టణము ఒక పాపాత్ముని రక్తము చిందించడం వలన ఆ మరకలు ఆ పట్టణానికి అంటకూడదు కదా. మన కొరకు పాపికించబడ్డాడు కదా యేసుక్రీస్తు వారు కదా. ఆయన చేసినటువంటి పాపం ఏదైనా ఉందంటే నేరస్థాపన చేయడానికి ఏమి కూడా లేదు. ఏమన్నారు? ఆయన మీద ఏ నేరం మోపారు? ఇతను దేవదూషణ చేశాడు, తండ్రికి విరోధంగా మాట్లాడాడు, నేనే దేవుడిని అని చెప్పుకున్నాడు, ఆ దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతాను అన్నాడు. ఇటువంటి విషయాలు తప్ప ఇవి మరణించడానికి ఏమన్నా అంగీకారంగా ఉన్నాయా అంటే, ఒక స్త్రీని తీసుకొచ్చి యేసు ప్రభు వారి దగ్గర పెట్టి అన్నారు, ఈమెను ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలంటే రాళ్ళతో కొట్టి చంపాలి. నువ్వేమంటావంటే ఆయన అన్నాడు, ఎస్, ధర్మశాస్త్రం ఏదని చెప్తే అదే చేయండి. కానీ మీలో గమనించండి పిల్లరా, ఈ సందర్భాలు మనం చూస్తున్నప్పుడు మనం ఇంకా ఎంత దేవుడు ప్రశ్నించినప్పుడు లేకపోతే దేవుడు మనల్ని చూసినప్పుడు ఏ సందర్భంలోనైనా మనం సరిపడగా కనబడుతున్నామా? బెల్షస్సరును తూకం వేసినప్పుడు ఏమన్నాడు? నువ్వు తేలిపోయావన్నాడు కదా, అందుకే నేను నీ యొద్ద నుండి నీ రాజ్యాన్ని తీసివేస్తున్నాను. అంటే దేవుడు మనల్ని చూసినప్పుడు, మనల్ని తూకం వేసినప్పుడు తూకానికి సరిపోతున్నామా? అటు ఇటుగా కాకుండా నిలువెచ్చగాను, తర్వాత మన జీవితం కదా నిలువెచ్చగానే ఉంటుంది కదా. అటులేమో ఇటులేము, నిలువెచ్చగా ఉంటుంది. కాబట్టి ఈ జీవితం వ్యర్థం. ఇక్కడ మనం చూసినట్లయితే స్టెఫను జీవితంలో మనం చూసినప్పుడు వారు ఏ స్థితిలో ఉన్నారు? నిలువెచ్చని స్థితిలో ఉండి ధర్మశాస్త్ర గ్రంథాన్ని అనుసరించి నడుతున్నాం అనుకుంటున్నారు. కానీ ఆ ధర్మశాస్త్ర గ్రంథం పరిపూర్ణమైంది. యేసుక్రీస్తు వారు వచ్చారు, మనందరి పాపాలను తీసివేశాడు. ఈ రోజున ఆ యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన వారుగా మనం బాప్టైజ్ అయితే ఆయన సన్నిధిలో దొరికేటువంటి ఆనందము మరొక నూతన జీవితాన్ని ఇస్తుంది అనేటువంటి ఆలోచన వారికి లేకుండా ఏం చేస్తున్నారంటే మరలా ఆ పాత పోకడలని అనుసరిస్తూ మరలా ఈయన కూడా ఎక్కడ తీసుకొచ్చారంటే చెప్పండి, పట్నము వెలుపలికి తీసుకుని వచ్చి రాళ్ళు రువ్వి ఏం చేశారు? చంపివేశాను. సాక్షులు సౌలు అని ఒక యవనుని అతని వస్త్రములు పెట్టిరి, ప్రభువుని గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా, ఎప్పుడు పలుకుతున్నాడు ఈ మాట? ఆకాశము తెరవబడడం,
దేవుని కుడి పార్శ్వమున నిలిచి ఉండడం అంటే పునరుత్థానం యొక్క విలువ ఎవరికి వచ్చేసింది? ఆ మహిమ సభకు వచ్చేసింది అనుకుంటున్నాడు. ఎస్, ఒకవేళ మీరు చంపితే నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను? యేసుక్రీస్తు వాగ్దానం చేసినట్టుగా ఆయన చనిపోయి పునరుత్థానుడే దేవుని కుడి పార్శ్వమున ఉంటానని చెప్పాడు. అది నాకు కనబడుతుంది. కాబట్టి ఈ లోకంతో మీతో నాకు ఎంత మాత్రం కూడా పని లేదు. నేను చనిపోతూ ముష్కరులను మిమ్మల్ని తిట్టాను కదా, ఆ నెపము ఆ శాపము నా మీద ఉండడానికి వీలు లేదని వెంటనే వారిని ఏం చేశాడు? ఏం చెప్పి యేసు ప్రభు దగ్గర శరణు వేడాడు, క్షమాపణ వేడాడు. ఏమని? యేసు ప్రభువా వీరిని క్షమించు. వీరిని కింద మనం చూసినట్లు చదవకున్నాం కదా, మోకాళ్ళుని రాళ్ళతో కొట్టి చంపుతుంటుంటే పిల్లరా, ఏ వ్యక్తి అయినా మోకాళ్ళుని ప్రార్థన చేయగలుగుతాడా? చూడండి, అంటే ఇప్పుడు ఆ రాళ్ళు ఇతని దేహానికి గాయపరుస్తున్నాయి కానీ, రక్తం కారేటట్టు చేస్తున్నాయి కానీ, ఇతని ఆత్మను ఏం చేయలేకపోతున్నాయి, ఇతని సోల్ని ఏం చేయలేకపోతున్నాయి. చూడండి, ఒక వ్యక్తికి డాక్టరు ఏ ఇంజక్షన్ ఇస్తాడు? ఎన్ఎస్ఎస్సి ఇచ్చి ఆపరేషన్ చేసేటప్పుడు ఇష్టాసారం కోసినా, ఈ గుండెని తీసి ప్రక్కన పెట్టినా వాడికి ఏం తెలీదు కదా. ఆ ప్రభావము దేవుడు ఎవరికి ఇచ్చాడు? స్టెఫనుకి. వాళ్ళు రాళ్ళతో కొట్టనివ్వండి, రాళ్ళతో కొట్టి చంపడం అంటే మాటలు కాదు కదా. ఒక వ్యక్తిని ఉరేసి చంపడం ఈజీయే, లేకపోతే పేక కోసి చంపడం ఈజీయే కదండి, ఏదైనా ఈజీయే. కానీ రాళ్ళతో కొట్టి చంపడం అంటే ఆ రాయి ఎక్కడ తగులుద్దో తెలీదు. చూడండి, కన్నుకే తగిలిద్దో, పళ్ళకే తగిలిద్దో, ముక్కుకే తగిలిద్దో, చెవికే తగిలిద్దో, నొసటికే తగిలిద్దో, తలకే తగిలిద్దో, ఎక్కడ తగిలిద్దో తెలియదు. రాళ్ళతో కొట్టి చంపాలి. చచ్చిపోయే వరకు కూడా అతన్ని కొట్టాలి. ఎంత భయంకరమైనటువంటి శిక్ష చూడండి, ఎంత భయంకరమైన అంటే యేసు క్రీస్తు అనుభవించినటువంటి శిక్ష కంటే ఇది భయంకరమైన శిక్షగా మనం చెప్పొచ్చు. ఆ రక్తం అంతా కారి పోయిన తర్వాతే వాడు ప్రాణం విడిచేవాడుగా ఉంటాడు. అయితే అటువంటి సమయంలో అతను మోకాళ్ళుని అంటున్నాడు, యేసు ప్రభువా వీరిని గొప్ప శబ్దంతో ఈ పాపం వారి మీద మోపగానే, ఎందుకంటే క్షమించుడి మీరు క్షమించబడుదురు అన్నాడు కదా. అప్పటి వరకు ధర్మశాస్త్ర గ్రంథాన్ని మొత్తం అపోషణ పట్టిన వాడిగా చెప్పాడు. ఎంత చెప్పినా వారికి అర్థం కాలేదు. దేవదత్త ముఖము కనబడిన అతని వారికి అర్థం కాలేదు. ఇతనందు ఏ నేరము లేదు, కేవలం ఇతడు పరిశుద్ధాత్మను అభిషేకించుకుని గొప్ప కార్యాలు చేస్తాడు కాబట్టి ఇతను మనం శిక్షించడానికి వీలు లేదు. యేసుక్రీస్తుని అలాగే మనం శిక్షించాం, అలాగే అనేక మంది ప్రవక్తలను చంపాం చెప్తున్నట్టుగా చెప్పాడు కదా. అనేక మంది ప్రవక్తలను మీరు ఏ ప్రవక్తను విడిచిపెట్టారు అని చెప్పేసి మాట్లాడతాడు. కాబట్టి యేసుక్రీస్తు అంటాడు, యెరూషలేమును చూసి యెరూషలేమ ప్రవక్తలను చంపుతూ వచ్చిన దాన అనేక మార్లు నిన్ను కోడి తన పిల్లలను రెక్కల చోటను ఏ రీతిగా అయితే భద్రపరచుకోవాలని చూసిన రీతిగా చూశాను, కానీ మీరు ఎప్పుడు కూడా లోబడలేదని చెప్పేసి మాట్లాడతాడు. కాబట్టి అటువంటి ప్రజల కొరకు ఆయన ఏం చేస్తాడంటే క్షమాపణ పెడుతూ, యేసుక్రీస్తు వారు ఏ రీతిగా అయితే శిలువ మీద వీరేమి చేస్తున్నారో, వీరేమి చేస్తారో, ఏమి చేస్తున్నారో కూడా వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని పరలోకపు తండ్రిని వేడుకున్నాడు. అలాగే స్తెఫను కూడా ఈ పాపము వారి మీద మాపొద్దని ఏం చేశారంటే గొప్ప శబ్దంతో పలికి నిద్రించును అన్నాడు. నిద్రించడం అంటే చనిపోవడం కాదు, నిద్రించడమే. ఎందుకంటే ఆ నిద్రకు ఏముంటుంది? మెలకువ ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నిద్రించడం అంటే నిద్రించడమే. ఆ నిద్రకు ఏముంటుందంటే మెలకువ ఉంటుంది. ఒకసారి నేను చెప్పాను, ఒక మనిషి చిన్న కేకతో లేస్తాడు కదా, ఒక మనిషి అలారం పెట్టుకుంటాడు కదా, ఒక మనిషి ఏం చేస్తాడు చెప్పండి? ఒక మనిషి ఎలా లేస్తాడు? కొంచెం గట్టిగా లేపుతాడు. ఇంకొక మనిషి ఎప్పుడు లేస్తాడు? తనకు ఉన్నటువంటి మత్తు వీడిన తర్వాత లేస్తాడు. ఈ మనిషి ఎప్పుడు లేస్తాడు? ప్రభువు దేవుని స్తోత్రం చెప్దాం. ఈ మనిషి ఎప్పుడు లేస్తాడంటే ప్రభు స్వరం అన్నప్పుడు. చూడండి, ఈ నిద్రించే వ్యక్తిని లేపే స్వరం ఏదైనా ఉందంటే అది ప్రభు స్వరం. ఆ ప్రభు స్వరము ఎవరితో మాట్లాడుతుంది చెప్పండి? స్తెఫనుకు తోడుగుండి ఎక్కడికి తీసుకెళ్తుంది? నిత్యరాజ్యానికి. అంతటి ధన్యతను పొందుకుని ఈ ప్రజల మీద నేరము మోపుగాని మాట్లాడినటువంటి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా తన జీవితాన్ని ముగించాడు. ఎంతటి ధన్యత అంటే ఒక వ్యక్తికి సాధ్యమైనప్పుడు మరి మనకు సాధ్యం అవ్వదా? అవుతుంది కదా. వాక్యాన్ని ముగిస్తున్నాను. ఒక వ్యక్తికి సాధ్యమైనప్పుడు మనకు సాధ్యం కదా. ఎందుకు సాధ్యం కాదు? ఎందుకు సాధ్యమైంది అంటే స్తెఫను ఏమి విడిచిపెట్టాడు?
స్తెఫను ఏమి విడిచిపెట్టాడంటే ఈ లోక ఆశలను, ఈ లోక భోగాలను విడిచిపెట్టాడు. యవ్వనస్తుడండి తన జీవితంలో ఎన్నో అనుభవాలు కలిగిన వాడిగా జీవించవలసిన వాడై ఉండగా వాటినన్నిటిని విడిచిపెట్టి ప్రభు దేని కొరకైతే తనను ఎన్నుకున్నాడో అంతకు మించి పరిచర్య చేసి, అంతకు మించి అద్భుతాలు చేసి, అంతకు మించి తన ప్రాణాన్ని అర్పించడానికి కూడా వెనకాడనటువంటి ఒక నీతిమంతుడైనటువంటి స్తెఫను చరిత్ర నేటి క్రైస్తవ సమాజానికి ఆదర్శం కావాలి. కనుకనే చాలా ప్రదేశాల్లో, చాలా రాష్ట్రాల్లో క్రైస్తవులను హింసిస్తున్నప్పుడు కూడా వారు ఏం చేస్తున్నారు చెప్పండి? వారి ప్రాణాలు అర్పించైనా సరే వారి తోబుట్టులో ఒక తోబుట్టు చనిపోతే ఆ చనిపోయిన వాడి గురించి బాధపడకుండా ప్రభువుని ఆరాధించేవారుగా మనం చూసినట్లయితే ఈశాన్య రాష్ట్రాల్లో నాగాలాండ్, మిజోరాము, మణిపూరు ఈ రాష్ట్రాల్లో చూసినట్లయితే ప్రభు యొక్క పరిచర్యకు ఉత్తర భారతదేశంలో అయితే మరీ ప్రమాదం అనుకోండి. ప్రభు పరిచర్యకు ఎంత ఆటంకం కలుగుతున్నా వారి తోబుట్టులను, వారి బంధువులను, వారి మిత్రులను, వారి కుటుంబీకులను కోల్పోతున్నా ప్రభు పరిచర్యలో, ప్రభుని ఆరాధించడంలో ఎక్కడికెక్కడికో కానరాని దూరాలకు వెళ్ళి ప్రభుని ఏం చేస్తున్నారంటే ఆరాధిస్తున్నారు. మరి అంతటి భయానక పరిస్థితులు మనకు లేవు కదా. అంటే కష్టపడుతున్నావు, రాలేకపోతున్నావు, శ్రమ అయిపోతుంది, ఒత్తిడి అయిపోతుంది అనేటువంటి కుంటు సాకులు చెప్తున్నాను తప్ప దేని కొరకు కష్టపడుతున్నావు? నువ్వు ప్రభు పరిచర్య కొరకు కష్టపడుతున్నావా? ప్రభు పరిచర్య కొరకు కష్టపడి రోజంతా కష్టపడిన ప్రభు మరలా ఏమిస్తాడు చెప్పండి? శక్తిని ఇస్తాడు. నువ్వు ప్రభు దగ్గర ప్రార్థన చేయి. ప్రభువా, మరి ఇందాక సామ్యుల్ గారు జ్వరంతో ఉన్నాడు. ఆయన గుడికి రావడం మానలేదు. ఆయనకి ఇలా చెప్తే ఆయన నాకేదో దండేస్తాడని కాదు. అంటే భక్తి విషయంలో మనం ఏం చేయాలి? మన బలహీనతలు కూడా కొన్ని బలహీనతలు వచ్చినప్పుడు ఆ పంటి బిగువన ఏం చేస్తాం? నొక్కి పడతాం కదా ఆ బాధల్ని. అలా ప్రభు సన్నిధికి అయినా ఈ 40 దినాల ప్రయాణంలో నేను ఏమాత్రం కూడా అలసిపోకుండా, తప్పిపోకుండా, బలహీన పడకుండా నన్ను బలపరచు. ఒక ఆయన అన్నాడు కదా, నా కుమారుని బాగు చేయ ప్రభు అంటే బాగు చేస్తాను విశ్వాసం నుంచి. అంటే ఆ విశ్వాసం సడలిపోకుండా నీవే సహజం. చూడండి ఎంతటి మరి ఈ వాక్యాలన్నీ మనకు తెలుసు. కానీ చిన్న బలహీనత వచ్చిందనేసరికి ఈ ఆటకి వెళ్ళకపోతే దేవుడు ఏమి చేయడు. ఆ బలహీనత నీకు శాపంగా మారకూడదు అనేటువంటి ఇంటెన్షన్తో చెప్తున్నాను తప్ప ఒకరోజు నువ్వు ప్రార్థన మనస్తే దేవుడు నిన్నేమి చేయడు, మనల్ని చేయడు. కానీ అది కూడా ఆబ్సెంటే కదా. ప్రభు పరిచర్యలో నువ్వు క్రమంగా వెళ్ళాలి అని ఆశపడ్డావు, కానీ క్రమంగా రాలేకపోతున్నావు అంటే మనలో ఎవరు ప్రవేశించారని అర్థం కదా. సాతాను క్రియలు అనేటువంటి సత్యాన్ని గ్రహించి సాతానుకి ఎటువంటి తావు ఇవ్వడానికి వీలు లేకుండా మరలా సాతానును జయించి ప్రభు సన్నిధికి మనం రావాలి. ప్రభు సన్నిధికి రాలేకపోతున్నామంటే ఎవరిని జయించలేకపోతున్నాం? సాతానుని జయించలేకపోతున్నాం. కాబట్టి సాతాను కబంధ హస్తాలలో నలిగిపోయేవారిగా కాకుండా సాతాను క్రియల నుండి విడిపింపబడి వాడు చూపించే ఆశల నుంచి ఆ మరుల నుండి విడిపింపబడి ప్రభువుని ఆరాధించేటువంటి మహిమ గల పాత్రగా వాడబడాలని తెలియజేస్తున్న మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు ఆయన వెనుకల్లో మన కొరకు దీవించి ఆస్వాదించును గాక. సమస్త